నమస్తే. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ విజన్. నేను మీ రాహుల్. సో, నేనైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. చాలా అంటే చాలా మందికి రిమార్క్స్ ఉన్నాయి. సో, ఆ రిమార్క్స్ ప్రాబ్లమ్ లేదు. ఈరోజు, రేపు ఆగస్ట్ 1 ఈ 2 డేస్‌లోని మనము వాళ్ళకి మెయిల్ చేయాలనమాట. వాళ్ళు ఏమైతే అడిగారో రిమార్క్స్‌లోని వాళ్ళకి మెయిల్ చేస్తే గనక వాళ్ళనేది రెక్టిఫై చేస్తారనమాట యూనివర్సిటీ వాళ్ళు. అండ్ ఇప్పుడొచ్చిన మెరిట్ నెంబర్, ఇప్పుడొచ్చిన ర్యాంక్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి వచ్చే బోదరికి మారుతుందనమాట. ఎందుకంటే ఈ 2 డేస్‌లోని ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగిన రిమార్క్స్‌లో అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళు అప్‌లోడ్ చేయలేదు అని అనుకోండి. సో, వాళ్ళని కౌన్సిలింగ్ నుంచి తీసేస్తారనమాట. సో, డిస్‌క్వాలిఫై చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ప్లేస్‌లోని మళ్ళీ ఈ ర్యాంక్‌ని, మెరిట్ నెంబర్‌ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారనమాట. సో, ఈ ర్యాంక్‌తోనైతే మీరు ఫిక్స్ అవ్వద్దు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు అప్పుడు వేరే మారుతుందనమాట. సో, అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి మీరు ఫస్ట్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చారో బీపీటీ గానీ, లేకపోతే నర్సింగ్ గానీ, లేకపోతే అదర్ వేరియస్ పారామెడికల్ కోర్సెస్ కానీ, దాన్ని బట్టి మీరు మీ ర్యాంక్ తగ్గట్టుగా ఇవ్వాలా వద్దా అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేసుకొని మీకు అనేది ఇస్తారనమాట. సో, ఆ కట్ ఆఫ్ ర్యాంక్‌ని కూడా ఈరోజు ఈవినింగ్ వీడియో చేసి వదులుతాను. సో, కొంచెం అది చూసుకోవాలి లాస్ట్ ఇయర్‌ది ఎట్లా తీసుకున్నాడు ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే ప్రెజెంట్ మీకు ఎలాంటి రిమార్క్స్ ఉన్నాయో పక్కన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లోనే అది అందరూ చూసుకోండి. సో, ఎవరైతే చూసుకోకుండా మీ పక్కన మెరిట్ నెంబర్ ఒకటే చూసి వదిలేయకండి. పక్కన రిమార్క్స్ కూడా ఏమేమి ఉన్నాయని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. రిమార్క్స్ ఉంటే గనక ఈ 2 డేస్‌లోనే రెక్టిఫై చేసుకోండి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా. చాలామందికి నార్మల్‌గా బ్లాక్ కలర్ లెటర్స్‌తోని ఇస్తాడు. అండ్ కొంతమందికి యెల్లో కలర్ బాక్స్ చేసి ఇస్తాడనమాట. సో, అవన్నీ చూసుకొని అప్‌లోడ్ అయితే చేయండి. మరీ గుర్తు చేస్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజైతే కట్ ఆఫ్ గురించి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఉంటే కనుక మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఆగస్ట్ 5న అది రిలీజ్ అవుతారు.